హలో ఎవరివన్, వెల్కమ్ టు మిస్టర్ వినయ్ పట్నాయక్. ఈనాటి కుకింగ్ ఏంటంటే గుడ్డు మిరపకాయని వంటకాలు చేయడం జరుగుతుంది. ముందుగా ఆయిల్ వేసిన తర్వాత మిరపకాయ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి. ముఖ్యంగా ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ గట్టిగా క్లిక్ చేయండి. ఇక కంటిన్యూ చేద్దాం. మిరపకాయ బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టండి. ఆ తర్వాత ఏమో ఆయిల్ కూడా యాడ్ చేసిన తర్వాత గుడ్డు కూడా బాగా కలపండి. ఇంకా విషయం ఏంటంటే పసుపు కూడా యాడ్ చేయండి. బాగా స్వచ్ఛంగా రంగుతో ఏర్పడుతుంది. గుడ్డు తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది గుడ్లు తింటున్నారు. సో అందువలన నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి. కానీ గోల్డ్ కలర్ రావాలి. ఆ తర్వాత ఏమో టమాటా కూడా యాడ్ చేయండి. టమాటా యాడ్ చేసిన తర్వాత బాగా కలపడం వలన చాలా మంచిది. ఈ విషయం చెప్పాలంటే టమాటా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత ఉప్పు యాడ్ చేసిన తర్వాత 2 స్పూన్ కారం, ఆ తర్వాత ఏమో గరం మసాలా కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఏమో బాగా కలపండి. ఆ తర్వాత ఏమో మిరపకాయ కూడా బాగా కలపండి. రంగు వచ్చే వరకు కలుపుతూ ఉండండి. ఎందుకంటే మిరపకాయ చాలా ఇష్టం కాబట్టి. ఈ విషయం చెప్పాలంటే మిరపకాయ చేసిన తర్వాత నేను తినడం చాలా సంవత్సరం అయింది. ఫైనల్ వచ్చేసి మసాలా కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి. ఆ తర్వాత నీళ్ళు యాడ్ చేయండి. ఈ విధంగా 4 గ్లాసుల నీళ్లు పోయండి. మీకు సరిపోయేట్లుగా 2, 4 లేకపోతే 2.5 గ్లాసులు వేయచ్చు. చాలా మంది కొత్తిమీర కూడా కలుపుతారు. అదే విధంగా గుడ్డు కూడా ఉడికించిన గుడ్డు మాత్రం బాగా కలిపినట్టు బాగా యాడ్ చేయండి. టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పక్కన చూస్తుంది కదా, నేను నాని ఇద్దరు కలిసి సాయం చేస్తున్నాను వంట చేయడానికి. ప్రతి వీడియో మాత్రం నాని వంట చేస్తున్నాను, ఆ తర్వాత సగం నేను వంట చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. అంతే గైస్, గుడ్డు మిరపకాయ రెడీ. మీ ఒపీనియన్ గురించి కింద కామెంట్ సెక్షన్ మాకు తెలియజేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్. నమో బుద్ధాయ.